ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ విషయం తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇచ్చిన మాట కోసం వచ్చానని, ఈ పర్యటన ముగిశాకే సింగపూర్ వెళతానని పవన్ ఉదయం చెప్పారు. అదేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నారని, కానీ ఈ స్థాయిలో జరిగిందనుకోలేదని పవన్ అన్నారు. ప్రమాద తీవ్రత, అక్కడి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా తనకు మొదట తెలియలేదని అన్నారు. పర్లేదులే అనుకున్నాను, కానీ కుమార్ని ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆ తర్వాత తెలిసిందని అన్నారు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో బ్రాంకిస్కోపీ చేస్తున్నారని చెప్పారు. సమ్మర్ క్యాంప్ సందర్భంగా జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ సంబంధించి అక్కడ రోడ్ల నిర్మాణం వీటి మీద ఆ కార్యక్రమంలో ఉండగా నిన్న ఇవాళ ఆ కార్యక్రమంలో ఉండగా నాకు పొద్దున్నే ఒక 7:30 గంటలకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వస్తే నా రెండో కొడుకు మార్క్ శంకర్ కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్ కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశాను. వెళ్ళి చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను, కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను ఎలా జరిగిందో అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చు క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద. లోపల చాలా వరకు ఆ స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్ లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్ లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మోస్ట్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ సంబంధించి